నమస్కారం. ఈ క్షణం ఇది నా సక్సెస్ మీట్ లా అనిపిస్తుంది. నేను ఆనందం పొందుతాను. ఎందుకో తెలీదు, ఇక్కడ కావలసిన ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఎంతో కొంత ఎప్పుడు పరిచయవాడు, ఎంతో ఆప్యాయత పంచుకున్నవాడు. సో వాళ్ళ ముఖంలో ఆనందం చూస్తుంటే కనుక ఇది నా ఆనందం అనిపిస్తుంది. ఈ సక్సెస్ మీట్ నా సక్సెస్ మీట్ లా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ గెస్ట్ గా రాలేదు, మీలో ఒక పార్ట్ గా మీలో మీ ఆత్మీయుడిగా ఇక్కడికి వచ్చాను. అండ్ ఈ సినిమాకి ముందు నేను కలిసినప్పుడు ఎట్లా ఉంది ఏంటి సినిమా మీది రాబోతుంది కదా అంటారు. డిఫరెంట్ క్యారెక్టర్ నేను అటెంప్ట్ చేశాను. అండ్ ధనుష్ ఇస్ అ లీడ్ క్యారెక్టర్. అంటే అదే నాకు ఎట్లాగా ఒప్పుకోవడం అంటే తెలియదండి. రెగ్యులర్ గా ఈ హీరో క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ చేస్తూ నాకు ఎక్కడో కొంచెం డిఫరెంట్ గా చేయాలండి. కొత్త హొరైజన్ గేట్ లో ఓపెన్ చేయాలనిపిస్తుంది. ఈ సినిమా అలా ఉపయోగపడుతుందని అనిపిస్తుందంటే దాని సినిమా చూస్తారంటే 100% కరెక్ట్. తను కూడా అదే ఎక్నాలెడ్జ్ చేశాడు. ఈ సినిమా తర్వాత ఒక 40 ఏళ్ళు ఉంటాను ఇందాక అన్నమాట వాస్తవం. నటుడుగా ఎంత ఎక్కువ కాలం మనం జీవిస్తాం అనేది తప్ప ఒక హీరోగానే పట్టుకొని ఇలాగే ఉండాలి అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఇలాంటి క్యారెక్టర్ ఎంత బాగా చేశాడని తర్వాత చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి సినిమా శేఖర్ కమ్ముల ఏ ధైర్యంతో నాకు అడిగాడు, నాకు ఏమి ఊహించుకుని ఫ్యూచర్ లో ఈ క్యారెక్టర్ చేస్తాను ఒప్పుకున్నారు. ఇదే ఫస్ట్ సక్సెస్ అని భావిస్తున్నాను. ఆ తర్వాత ఇంకా ఈ క్యారెక్టర్ ధనుష్ తప్ప ఇంకెవరిని ఊహించుకోలేదు. ధనుష్ ఒక్కడే దీన్ని న్యాయం చేయగలడు. తన పెర్ఫార్మెన్స్ అనిపించింది. క్యారెక్టర్ చూసింది అనుకున్నాను. నిజంగానే తిరుపతిలో సినిమా చూస్తాను, తిరుపతిలో ఓపెన్ చేసినప్పుడు కింద ఒక యాక్సిడెంట్ అయ్యే ముందు బెగ్గర్స్ లో కూర్చున్నప్పుడు ధనుష్ అని గుర్తించడానికి ఆ పరిగెత్తితో నాకు గుర్తించలేకపోయాను. అంతగా క్యారెక్టర్ లో సో మచ్ గెటప్ కానీ అది కానీ సో అంటే అక్కడ తెలిసిపోతుంది తన డెడికేషన్ ఏమిటో ఆర్టిస్ట్ కానీ. అండ్ ఈ సినిమా నేను ఒక ఎక్స్పీరియన్స్ తప్ప ఒక సినిమాగా నేను చూడలేదు. ఒక వాస్తవంగా జరుగుతుందని అనిపించింది. అండ్ శేఖర్ కమ్ముల డీటెయిల్డ్ గా నేను మిగతా అందరి నుంచి మాట్లాడే ముందు అసలు నువ్వేమిటి, నీ ఆలోచన విధానం ఏమిటి అనేది ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. 25 సంవత్సరాల పాటు నువ్వు అనుకున్న విధంగా, నువ్వు అనుకున్న క్యారెక్టర్స్ తోటి, నువ్వు అనుకున్న కంటెంట్ తోటి 10 సినిమాల కంటే ఎక్కువ చేయకపోయినా సరే ఒక్కొక్కటి ఆణిముచ్చులాగా చేసుకుంటూ ప్రజల గుండెలో, ప్రేక్షకుల గుండెలో సుస్థిరమైన స్థానం ఏర్పరచుకున్నారు. అండ్ ఆ మధ్య కాలంలో మీరు నా ఒక పోస్టర్, మీరు 25 years పోస్టర్ మీరు రిలీజ్ చేయాలనుకున్నప్పుడు అది మీట్ అవడానికి అతను టైం ఇవ్వడానికి నాకు నిజంగా 3-4 days పట్టింది. అంత పట్టింపు ఏంటి ఏంటంటే సార్ మీకు గుర్తుందో లేదో, మీ 88 లో మీ సినిమా స్టేట్ రౌడీ షూటింగ్ రోడ్ల మీద జరుగుతున్నప్పుడు నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూశాను. నేను ప్రేమించే మనిషిని ఎదురుగా ఉన్నాడు, కలిస్తే బాగుండు అనుకుంటే పోలీసులు ఎవరు రాని పరిస్థితి. కానీ మీరు ఎందుకు నన్ను చూసి ఇట్లా అని పిలిచారు, నన్ను ఒక్కడే పిలిచారు. నేను మీ దగ్గరకు వచ్చాను. నేను ఎందుకు పిలిచానంటే అతను అందరూ హైట్ ఉన్నాడు కాబట్టి రమ్మని పిలిచుంటాను తప్ప అతనే ఉన్నాడంటే నా లోపల భావాలు కానివ్వండి, లేదా ప్రేమ కానివ్వండి, నేను వ్యక్తం చేయగలిగాను. అది కరెక్ట్ గా కనెక్ట్ అయింది అని తను అనుకున్నాడు. బట్ ఏమనుకో సరే వచ్చిన తర్వాత నన్ను మీటర్ క్షణం ముందు వరకు భవిష్యత్తులో ఏం చేయాలో తెలియదు. ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఎట్టెళ్ళాలో తెలియనటువంటి 17-18 years ఉంటాయి అప్పుడు అతనికి. 36 years అయిపోయింది కలిసి, ఫస్ట్ టైం కలిసి. ఆ క్షణాన్ని నన్ను చూడగానే, నాతో కూర్చోగానే, నాతో మాట్లాడగానే, నేను నా షేక్ హ్యాండ్ తీసుకోగానే ఆ క్షణంలో డిసైడ్ అయిపోయింది. అంబిగ్యూటీ డౌట్ లేదు, ఖచ్చితంగా నేను సినిమా ఇండస్ట్రీ సెటిల్ అవ్వాలని ఆ రోజు నిర్ణయించుకొని నాకు చెప్పడం అనేది నాకు వెళ్ళే సంతోషంగా ఉంది. నేను గర్వించే, నన్ను ప్రేమించే మనిషి, నన్ను అభిమానించే మనిషి ఈ రోజున ఈ స్థాయిలో ఉండి ఇంతమంది చేత ప్రశంసలు పొందుతున్నాడంటే కనుక హ్యాట్స్ ఆఫ్. ఇది గర్వం నీవు కాదు, ఇలాంటి వ్యక్తి ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇందులో ఇండస్ట్రీ వచ్చి నీ సొంత టాలెంట్ తోటి, నీ సొంత ఆలోచన తోటి, నువ్వు నీ కమిట్మెంట్ తోటి ఈ రోజు ఈ స్థాయి ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్ సందర్భంగా మనస్ఫూర్తిగా మరొకసారి అంటే శేఖర్ కమ్ముల
సినిమాలో ఎప్పుడు చూస్తూనే ఉన్నాను, అన్ని చూస్తున్నాను దాదాపుగా. అది వాస్తవానికి నిజానికి చాలా దగ్గరగా అనిపిస్తాయి. అంటే తన ఫస్ట్ పిక్చర్ చూస్తుంటే ఆ క్యారెక్టర్స్ ఆనంద్, రూప వీళ్ళు ఎలా ఉన్నారు, ఇంకా ఉండుంటారు కదా అని ఆ క్యారెక్టర్స్ కనపడ తప్ప ఆ యాక్టర్లు కనపడడం వాళ్ళ తర్వాత సినిమా మనకు గుర్తుకు రావు. ఐ మీన్ ఎందుకు కరెక్ట్ అవ్వదు. అలాగే ఫిదా, భానుమతి, వరుణ్, అలాగే ప్రతిభలో శ్రీరామ్, గోదావరిలో శ్రీరామ్, సీతా మహాలక్ష్మి, ఈ క్యారెక్టర్స్ కనపడదు. ఎందుకు చూడండి ఈ సినిమాలో కూడా ప్రతి ఒక్కడు ధనుష్ దేవాదేవ అంటున్నారు, నా ఫ్రెండ్ ఏమో దీపక్ దీపక్ అంటారు తప్ప పేర్లు పెట్టి ఎవరు పిలవట్లేదు, గుర్తుంచుకోవట్లేదు. ఒక్కటి దేవాన్ని వస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది. అంటే క్యారెక్టర్ అంతగా ప్రొజెక్ట్ చేస్తారు. ఇంతకనే బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు. ఎప్పుడో చూసి సినిమాలకి ఆ క్యారెక్టర్స్, ఆ సినిమాలో నా క్యారెక్టర్స్ నాకు పేరు గుర్తున్నాడు. అలాంటిది తన సినిమాలో క్యారెక్టర్స్ ఎప్పటికీ గుర్తున్నాడు. రూపా అని పేరు ఎందుకు గుర్తుంది? అది తండ్రి మాత్రం మెంటల్ గా రిటార్టెడ్ రూపాన్ని పిలుస్తాడు. ఆనంద్ ఆఫ్ కోర్స్ హీరో పేరు, అది గుర్తుండిపోయింది. అట్లాగే వరుణ్ సినిమాలో ఫిదా, భానుమతి సెపరేట్ కే దాంట్లో కదా ఒక డైలాగ్, సెపరేట్ పీస్ దాంట్లో అలాగే హైబ్రిడ్ పెళ్లి ఉంటుంది. అలాగా తన క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి. అది తన గొప్పతనం. అవి వాస్తవికంగా ఎక్కడ ఇంకా ఉంటుంటాయి, వాడు ఎక్కడ జీవించుంటారు అన్న ఫీలింగ్ ఇస్తుంది. అలాంటి రియల్ గా అతని కాన్సెప్ట్ అన్నది చెప్పాలంటే అదొక పిచ్చి. నేను అనుకోవడం తప్ప కాదని ఇందాక నా కలర్ కదా, నేను మామూలుగా ఎప్పుడు నడుచు విధంగా నడుచుకుంటూ వస్తుంటే నా కలర్ కదా ప్లీజ్ దయచేసి మీరు నా క్యారెక్టర్ నడవాలి, నీ క్యారెక్టర్ నడవాలంటే ఎలా నడవాలో తెలియదు. నడిచి నాకు వచ్చిన నడక ఇది, చిన్నగా ఎదురు అనుకుంటాం, నాకు తెలిసిన నడక ఇది కాదండి. మీరు హీరోలా నడుస్తున్నారు, స్టైలిష్ గా నడుస్తున్నారు, నేను స్టైలా, నేను హీరో కదా అని అంటే కాదు అంటూ ఆ క్యారెక్టర్ చూస్తుంటే నేను నాకు మీరు చాలా డిఫరెంట్ గా కనపడ్డారు. నాకు రెగ్యులర్ గా కనపడలేదు. మీకుంటే ఆ కింగ్ నాగర్ గారి గ్లామర్, మన్మధుడు ఎంత స్టైల్లో చామ్ ఉంటుంది కదా, ఈ సినిమాలో కనపడకుండా జీవితంలో నలిగిపోయినటువంటి, మానసికంగా ఫిజికల్ గా నలిగిపోయినటువంటి ఒక మనిషి కనపడతారు. అది మీ క్యారెక్టర్. ఏంటి ఇలా ఉంది నలిగిపోయినట్టుగా, బహుశా జైలు నుంచి బయటికి పడి ఎప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ ఫుల్ గ్లామర్ కనపడతాడేమో సూపర్ చేసుకున్నట్టే. అప్పుడు కూడా భారంతోటో, మానసికంగా ఒక దీర్ఘతోటో, సంఘర్షణతోటో, ముఖంలో ఆ హెవీనెస్ తోటో, జీవితంలో ఏదో పోగొట్టడానికి ఏదో సాధించాలని, ఏదో అనుకోవాలని, ఏదో రకంగా అయిపోయినట్లు ఈ పరిస్థితులు అలా మీమాంసలో నలిగిపోతాం. ఆ నలిగిపోవడం అనేది ఫిజికల్ గా అండ్ అపియరెన్స్ వైజ్, పెర్ఫార్మెన్స్ వైజ్ చూపించగలిగాడంటే అది హ్యాట్స్ ఆఫ్. నా మీరు అన్నట్టుగా ఇది మీకు డిఫరెంట్, ఇంకో కోణం నుంచి మీకు హొరైజన్ మీకు ఓపెన్ అయింది, ఇంకో డోర్ ఓపెన్ అయింది. తద్వారా బోల్డ్ అండ్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్ రావస్తాయి. అండ్ మీరు అనుకున్నది ఏముంటుంది, మీ లాంజివిటీ ఇంకా పెరుగుతుంది అనుకుంటాను. మీ ద్వారా నేను కూడా ఎస్ మీకు సుఖంగా నేను చేస్తాను. నేను ప్రతిసారి నాకు అన్ని విషయాల్లో కూడా నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. అది హెల్త్ కానివ్వండి, కంపోజ్డ్ బిహేవియర్ కానివ్వండి, ఒక ట్రాంక్విల్ ఆలోచన కానివ్వండి, స్థిత ప్రగతి కానివ్వండి, ఏవి జరిగినా సరే అని నవ్వుకుంటూ సాధారణంటూ ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత మానసికంగా ఉంటుందని. సో అలాగా ఈ ప్రొఫెషనల్ గా కూడా ఈ సినిమాతో తను వెళ్ళిన దారిలో ఎస్ వై నాట్, నేను కూడా రేపు పొద్దున అవసరం వచ్చి ఓటీటీ లేదా సినిమా చేయాల్సి వస్తే కనుక ఏం ప్లాన్ నా సెక్యూర్ నువ్వు రెడీ అయ్యి వచ్చాక రేపు పొద్దున ఇంటికి. సో ఓటీటీ లేదా సినిమా చేయాల్సి వచ్చినా సరే, ఫిల్మ్ చేయాల్సి వచ్చినా సరే, ఎస్ దాని కూడా మన సమయంతో మరి దానికి నాకు ఈ రోజున నాకు తీసుకున్న నిర్ణయం నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. సార్ వెల్ డన్ ఈ సినిమా, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది ఈ సినిమాలో. అండ్ నా డైలాగ్ ను భరిస్తావు, నాకు ఇందాక నేషనల్ క్రష్, నా క్రష్ నేను మాట అనను, కానీ అనుకుంటాను అంతే, పైగా మాత్రమే అనను. సరే మా ఫెంటాస్టిక్ అమ్మా నువ్వు. అండ్ ఇప్పుడు తన ఫస్ట్ సినిమా హీరోగా వచ్చినప్పుడు ఆ సినిమాకి ఇలాగే గెస్ట్ గా వచ్చాను. ఆ రోజు నుంచి తన్ని అబ్జర్వ్ చేస్తుంటే
నటన పరంగా కానివ్వండి, తన ఇమేజ్ పరంగా కానివ్వండి, డే బై డే ఫిలిం ఆఫ్టర్ ఫిలిం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇది నేషనల్ క్రష్ కాదు, ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది అమ్మాయి. అండ్ గాడ్ బ్లెస్ యు, మనం ఎంత బాగా పెర్ఫార్మ్ చేస్తామంటే నేను చూస్తుంటే కళ్ళు తప్ప ఇంకేమైనా అట్రాక్ట్ చేసుకోవద్దు, కళ్ళు చూస్తుంటాను. అండ్ ఆ కళ్ళతో ఏమి పలికిస్తుంది ఎక్స్ప్రెషన్ అంటే ఇంకా అంత అయితే కాదు. అండ్ ఈ సినిమాలో ఎంత నిడివి ఉంది, ఎంత లెంగ్త్ ఉంది క్యారెక్టర్ దానికంటే, ఎంత ఇంటెన్సిటీ ఉంది అంటే మాత్రం చూపించగలిగింది ప్రతిదీ. ముఖ్యంగా బిడ్డను హోల్డ్ చేసినప్పుడు ఆవిడ కన్నతల్లిలాగా, ఒక అమాయకంగా ఒక ప్రియుడిని మోసపోయినప్పుడు వాడి వల్ల ఎక్కికేసినప్పుడు నాకు చూడాలందులో సౌందర్యం వచ్చేసి అబ్బాయి వస్తాడు ఇంకా ఏం చేస్తానంటే పెంచలాంటి ఫీలింగ్ వచ్చింది. అంత అమ్మాయిగా నాలాగా ఉంది. అది మళ్ళీ ఇందులో కనిపించింది, నాకు సౌందర్యం కనిపించింది ఆ క్యారెక్టర్ చేయడంలో. ఫెంటాస్టిక్ జాబ్. ఆ తర్వాత సీరియస్నెస్ గా పెంచుకుంటూ, ఆ తర్వాత దేవాకి సపోర్ట్ గా ఉంటూ అండ్ దేవాన్ని ఓన్ చేసుకునే విధానంలో మాత్రం ట్రాన్స్ఫర్మేషన్ అండ్ క్యారెక్టరేషన్ వెల్ డిజైన్డ్ అండ్ వెల్ పర్ఫార్మ్డ్. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. అండ్ మిగతా క్యారెక్టర్స్ అందరూ అన్ని రకాలుగా అన్ని బాగా చేసినా సరే నిజంగా తన హృదయానికి హత్తుకుపోయిన క్యారెక్టర్ ధనుష్. అంటే ఈ క్యారెక్టర్ కి ధనుష్ తప్ప ఇంకెవరు లేరని, ఇంకెవరు చెయ్యలేరు. ష్యూర్ ఇంకొక హీరో లేడు. అంత పెర్ఫార్మ్ ఇచ్చి హీరో ఇమేజ్ ఉండి, స్టార్ ఇమేజ్ ఉండి, అన్ని రకాల కాంబినేషన్ ఉండి చేసే మనిషి అంటే ద వన్ అండ్ ఓన్లీ స్టార్ ఇన్ ఇండియా ఇస్ ధనుష్. ధనుష్ ని మైండ్ లో పెట్టుకుని క్యారెక్టర్ డిజైన్ చేసావా శేఖర్? లేదు. నీ క్యారెక్టర్ కి అతను అనుకోకుండా సరిపోయాడా అని అంటే నాకు లేదు. ధనుష్ దృష్టిలో పెట్టుకుని క్యారెక్టర్ డిజైన్ చేసేవా మూడు అనిపిస్తున్నాను. ఎందుకంటే ఇది సపోజ్ నేను చేయలేని శేఖర్ నాకు వేస్తాను సార్, నా ரொம்ப బిజీ ఎలా పడ முடியாது అని சொன்னா என்ன பண்ணுவேని ఎవరు నా చేయడానికి? నన్ను అడిగితే అలా కాదు, నాకు అసలు వద్దని బాబు ఈ కష్టాలు ఏమీ నాకు ఎవరు లేరు. అంత న్యాచురల్ గా క్యారెక్టర్ ఇమిడిపోయి ఆ క్యారెక్టర్ అంత బాగా చూపించడం అనేది దేవా తప్పించాలి. ధనుష్ తప్ప ఎవరు లేరు. ధనుష్ నీకు బెస్ట్ యాక్టర్ అని చాలా మామూలు అయిపోయింది. మాకు ఎప్పుడో వస్తే నాకు వచ్చిందో నేషనల్ బెస్ట్ యాక్టర్ అనుకోవాలి నేను. బట్ నీకు ఇది మామూలు అయిపోయింది. మళ్ళీ ముందస్తుగా నీవు అడ్వాన్స్ గా చెప్పేస్తాను, నీకు కంగ్రాట్స్, నీకు బెస్ట్ యాక్టర్ అనేది నేషనల్ అవార్డ్స్ అనేదానికి మళ్ళీ అర్థం లేదు. బట్ అది నీకు ఇది మామూలే. కానీ నీకు సినిమాకి వస్తే కనుక ఈ ప్రతి ఒక్కరికి ఇది గర్వకారణం. ఇక ప్రొడ్యూసర్స్ గా మన సునీల్ ఉన్నాడు. సునీల్ భారత్ వీళ్ళిద్దరికంటే కూడా వాళ్ళ నాన్నగారు నాకు అత్యంతమైనటువంటి గౌరవనీయులు. అంత పెద్ద మనిషి ఆయన, అంత నిక్కాసైన మనిషి. ఈ సినిమా బిజినెస్ లో అంత ఆనెస్ట్ ఉండే మనుషులు ఎవరు లేరు నాకు తెలిసి. నాగార్జున ఎవరి కాళ్ళకి దండం పెట్టడం ఒక మీ నాన్నగారికి తప్ప. నాకు అంత ఇష్టం, నేను ఆయనకి అలాగే ప్రణామం చేస్తాను. అంతనే ఇది ఆయన పుట్టిన బిడ్డలుగా ఆయన గౌరవాన్ని కాపాడుతూ ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ మీరిద్దరు ముందుకు వెళ్ళడం. మీరే కాకుండా థర్డ్ జనరేషన్ జాన్వి కూడా అదే దాంట్లో వెళ్ళడం అనేది జరుగుతుంది. మాట నాకు చెప్పచ్చు కదా, చెప్పనా? ఓకే సార్ మళ్ళీ మాకు సినిమా చేయాలి సార్, మీరు ముద్దులేవా మీరు రకాలు చేసుకుంటారు కదా మళ్ళీ ఎందుకని. సార్ మా నాన్నగారు మీ సినిమాలో డిస్ట్రిబ్యూట్ చేసి మేము బాగా డబ్బులు గడించేస్తారు నైజాం లో. మీరు నైజాం లో మీ సినిమా అంటే నైజాం కింగ్ అనుకునేవాడు మేము. ఆ తర్వాత మేము కొంచెం ప్రయత్నం చేసాం సార్, మాకు బాగా డబ్బులు వచ్చేస్తారు. కానీ అల్లరవింద్ గారు ఇక్కడ పెట్టేసరికి మాకు అవకాశం లేకుండా పోయింది. ఏమనలేదు, అది కట్ చేసేస్తాను లేదు, అది ఎడిటింగ్ లో తీసేస్తాను. అంటే సికింద్రాబాద్ లో గీతాస్ పెట్టారు కదా, అందుకే మీకు సినిమాలో రాకుండా సరే పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత మీ థర్డ్ జనరేషన్ జాహ్నవి సినిమా తీసి ప్రొడ్యూసర్ గా అమ్మాయి రావాలనుకుంటుంది అనుకున్నప్పుడు ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఇప్పుడు కలుస్తానన్నాను.
మీరు ఇస్తే మీతోటి అమ్మాయి అడిగిన 3 generations లో మా ఫ్యామిలీ తోటి మంచి సంబంధం ఉన్నట్లు అవుతున్నారు. పాప మీ నాన్న అడిగారు, ఇంటికి వచ్చి చెప్పారు లేదా నాకు తెలియదు, బట్ వీఆర్ డూయింగ్. ధనుష్ చేసిన ఛాలెంజింగ్ లాంటి క్యారెక్టర్స్ ఉంటాయి. ఫన్ ఓరియంటెడ్, మాస్ ఓరియంటెడ్, మానవీ సరదాగా గ్లామర్ విత్ ఓకే. సో ఈ రకంగా 3వ జనరేషన్ కూడా ఎస్ ప్లీజ్ ఈ లెగసీ ఇలాగే కంటిన్యూ అవుతుండాలి, మీ ఫ్యామిలీ బాగుండాలి నాన్నగారు ఆశీస్సులతోటి. అండ్ ఇలాంటి కుబేర సినిమాలు మరి ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేయాలి. ఇందాక ధనుష్ అన్నట్లుగా మీ మొగల ముందు నవ్వు ఉండాలి, ఇప్పుడు నవ్వుకోవచ్చు ప్లీజ్. థ్యాంక్ యూ. మీరు నవ్వుతుంటే మా దగ్గర నవ్వుకుంటుంది, మేము నవ్వుతుంటాం. థ్యాంక్ యూ. అండ్ మిగతా టెక్నిక్స్ పరంగా చూస్తే కనుక నికేత్ కెమెరామెన్, డివిడి నేను ఎప్పుడు చూడలేదు. హాయ్ నికేత్, I haven't seen your films. I don't remember even. But the way you are presenting yourself here is very much appreciable. I could see the energy, what you are pouring here, definitely it will reflect on the stage. Otherwise, Nagas would have been praised you so much. And you also grab my attention. And future, I don't know, yes, maybe. And you have done a fantastic job. So initially, when villain scenes are happening, that time I could see the top floor swimming pool. There I could see the richness of the film. So hardly they would have spent anything. So riches comes not because of the money. Riches comes with your viewfinder. So that way, the credit goes to the whole film. Has grabbed attention and it looks very rich. So definitely, please, I will. I'm waiting you in future and all the very best. Good luck. Great job as far as the camera is concerned. And then my Yogeshwaru, my పెద్ద లేదు వయసు కూర్చోండి సార్, ప్లీజ్ టేక్ గుడ్ సార్, మీరు లేదు సార్, మమ్మల్ని ఇబ్బందిగా ఉంటుంది. ఇద్దరం చాలా నువ్వు అనుకుని మాట్లాడే పరిచయం వచ్చి శుభలేఖ సినిమా నుంచి 1980 నుంచి వర్కింగ్ టుగెదర్. ఈ మధ్యకాలం వరకు కూడా ఎప్పుడు సెట్కి వస్తాడు లాగానే సినిమా అడుగుతాడేమో, నెక్స్ట్ సినిమా ఏం చేద్దాం అడుగుతాడంటే, బాబాయ్ ఈసారి మీ ఇంటి ఆవకాయ పచ్చడి రాదా, మ్యాంగో పిగిల్, మ్యాంగో పిగిల్ ఫ్రమ్ మై హౌస్. సో ఈసారి పంపించారు బాబు, వస్తుంది. సో ఫెంటాస్టిక్. నువ్వు ఈ వయసు కూడా ఇంత బాగా పనిచేస్తున్నావు, ఇంత కష్టపడుతున్నావు అంటే కనుక అవసరమా అనిపిస్తుంది. రిటైర్ అవ్వచ్చు కదా, హ్యాపీనెస్ తీసుకోవచ్చు కదా అని. కానీ మన సోర్స్ రిటైర్మెంట్ అది తీసుకోలేము. కష్టపడి పనిచేయడంలోనే మనకు ఆనందం ఉంటుంది, కష్టపడి పనిచేయడంలోనే ఈ ఇష్టమైన పురుషులు మనం ఉంటాం. మన లాంజివిటీ ఉండాలి అంటే మన ఇంతోడే ఉండాలి ఖచ్చితంగా. అండ్ భగవంతుడు ఇంకా సంపూర్ణ ఆయన ఆరోగ్యాలు ఇవ్వాలి. నాన్నగారు ఆయన పనితో గుర్తుంది, ఆయన దగ్గర కూడా పనిచేశాను నేను, అలాగే నేనుతో కూడా పని కొనసాగిస్తాను. అండ్ ఈ సినిమాలో నువ్వు పార్ట్ అవుట్ అన్నది ఇట్ ఇస్ గ్రేట్, వండర్ఫుల్. అండ్ ఇక్కడ చూస్తుంటే యంగ్స్టర్స్ ఎంత ఎంతూజియాస్టిక్ గా ఉన్నారంటే, వాళ్ళందరినీ పేరు పిల్లలు కానీ యంగ్స్టర్స్ అంటే ఇండస్ట్రీ ఎంత ఫ్రెష్ గా, ఎంత యంగ్స్టర్స్ తోటి ఎనర్జీతో ఉంది అంటే అంత అయితే కదా నాకు అనిపిస్తావా, మరి ఇండస్ట్రీలో ముసలైపోయిందా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు చూసుకుంటాం. కానీ ఈ రోజు ఇక్కడ చూస్తుంటే కనుక ఇంతమంది యంగ్స్టర్స్ తోటి అండ్ బబ్లింగ్ గా చాలా చాలా బాగుంది. ఈ ఇండస్ట్రీ కొనసాగాలి ఇలాగే అంటే కనుక ఇలాంటి యంగ్స్టర్స్ రావాలి. ఇలాంటి యంగ్స్టర్స్ వల్లే మేము అంతా తెలుసుకుంటాం. నేను ఈ రోజు కొత్త డైరెక్టర్స్ పనిచేస్తాను, అనిల్ రావుడు కానీ, బాబీ డైరెక్టర్ కానీ, వశిష్ఠ కానీ, ఇలాంటి యంగ్స్టర్స్ పనిచేస్తుంటే ఎక్కడ లేని ఎనర్జీ వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళ నుంచి కొత్తను ఉంది. నేను వాళ్ళకి అనుగుణంగా నేను మారిపోతే తప్ప నాకు అనుగుణంగా వాళ్ళు ఉండాలని కోరుకోవట్లా. నా సక్సెస్ అక్కడేమో అనుకుంటాను నేను. అలాగే రోడ్డు వైన్ న్యూ బాటిల్ ఈ సమయంలో వైన్ గుర్తుకొచ్చింది సరే. అండ్ అలాగా ఇదే ఎనర్జీ తోటి, ఇదే యంగ్స్టర్స్ తోటి ఇండస్ట్రీ కలకలాలని కోరుకుంటాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై బ్రదర్, నాకు బిడ్డతో సమానం, దేవిశ్రీ ప్రసాద్. అండ్ దేవిశ్రీ ప్రసాద్ తన ఎనర్జీ అంటే ఇందాక చూసారు కదండి, లైవ్ షో చేసేసాడు ఇక్కడ. ఆ తర్వాత ఏం మాట్లాడాలో ఎవరికి ఏం తొయ్యినటువంటి పరిస్థితి మొత్తం షో గ్రాప్ చేశాడు. బట్ నేను మళ్ళీ కంబ్యాక్ తర్వాత పొలిటికల్ గా కొన్నాళ్ళు ఉండి
1950లో 150 సినిమా చేసిన దగ్గర నుంచి అంతకుముందు తన సినిమాలతోనే ఎంబీబీఎస్ కానీ జిందాబాద్ కానీ అన్ని అయిన తర్వాత మళ్ళీ తన వల్ల నా మ్యూజికల్ అనేది ఏర్పడేది అనుకుంటా. అలాంటి గ్రేట్ మ్యూజిక్స్ నాకు ఇచ్చి మళ్ళీ నేను నిలబడడానికి దోహదపడాడు మనోడు. ప్లీజ్ ప్లీజ్ సరస్వతి పుత్రులయ్యా ప్లీజ్ ప్లీజ్. అండ్ తను ఎనర్జీ డే బై డే పెరిగిపోతుంది, తన టాలెంట్ డే బై డే పెరిగిపోతుంది. ఇక నేషనల్ నుంచి మన రీజనల్ నుంచి నేషనల్ లెవెల్కి ఎలా ఎదిగిపోయాడో మనం చూస్తాం. ఆ హోల్ ఇండియా తన గురించి ఎలాగా కీర్తిస్తుంది అనేది మనం ఈ పుష్ప 1 and 2 చూస్తున్నాం. అప్పుడు ఈ సినిమా పేరులో కూడా అంటే డ్యూయట్ సాంగ్స్ లేవు కదా అని అనిపిస్తుంది, కానీ ఒక సాంగ్ ధనుష్ పాడిన ఆ సాంగ్ ఎంతైనా నా పట్టుకుందంటే అంత అయితే కాదు. దానికి ఇద్దరు ఒకరికొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ ఆ సాంగ్ అంత బాగా హిట్ అవడానికి దోహదపడింది. అట్లాగే సినిమా చూస్తుంటే మ్యూజికల్ గా ఉంటుంది తప్ప నాకు ఎక్కడ డ్యూయట్ సాంగ్స్ వేరే లేవేంటి ఫీలింగ్ రాలేదు. అండ్ దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ దేవిశ్రీ ప్రసాద్.